హాయ్ హలో వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ముగిసిన విషయం అందరికి తెలిసిందే. సో డ్రా అయిన విషయం కూడా మనందరికి తెలిసిందే. సో మొన్న ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ కూడా ముగిసింది కదా, లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్. సో వాళ్ళ యొక్క పీసీటీ కూడా ఎలా ఉంది, ఆల్ టీమ్స్ యొక్క పీసీటీస్ నేను చెప్తాను. అదేవిధంగా రేపు అశ్విన్ అయితే ఇండియాకి వచ్చేస్తున్నాడు. మరి అశ్విన్కి మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటూ హ్యాపీ రిటైర్మెంట్ చెబుతూ, అయితే ఈరోజు డ్రా అయింది కదా, డ్రా అయిన తర్వాత మనకి ఉన్న సినారియోస్ ఎలాగున్నాయి ఏంటి అనేది నేను చెప్తాను. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో ముందుగా పాయింట్స్ చెప్పిన తర్వాత లాస్ట్లో చెప్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ముందుగా నెంబర్ 1 సౌత్ ఆఫ్రికా 63.33. నెంబర్ 2 ఆస్ట్రేలియా 58.89. నెంబర్ 3 ఇండియా 55.88. నెంబర్ 4 న్యూజిలాండ్ 48.21. నెంబర్ 5 శ్రీలంక 45.45. నెంబర్ 6 ఇంగ్లాండ్. నెంబర్ 4లో న్యూజిలాండ్ అంటే నెంబర్ 6లో ఇంగ్లాండ్ ఉంది. ఇంగ్లాండ్ యొక్క పీసీటీ వచ్చేసి 43.18. నెంబర్ 7 పాకిస్తాన్ 33.33. నెంబర్ 8 బంగ్లాదేశ్ 31.25. నెంబర్ 9లో వచ్చేసి వెస్టిండీస్ 24.24. ఇక లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా. సో ఇవి ఆల్ టీమ్స్ యొక్క పీసీటీ. అయితే ఇక్కడ ఇండియాకి కొన్ని మార్గాలు అయితే ఉన్నాయి. ఎలా చేస్తే ఇండియా WTC ఫైనల్కి వెళ్తుంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తే, ఫస్ట్ మిగిలిన 2 మ్యాచ్లు కనుక గెలిస్తే ఇండియా ఎలాంటి టీమ్స్తో సంబంధం లేకుండా ఫైనల్కి అయితే వెళ్తుంది. లేదా ఒకవేళ ఈ టెస్ట్ మ్యాచ్ అంటే ఈ బోర్డర్ గవాస్కర్ సిరీస్ డ్రా అయింది అనుకుందాం, 2-2, వాళ్ళు 2 గెలిచి మనం 2 గెలిచాము అనుకుందాం. అప్పుడు శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియాతో జరగాల్సిన టెస్ట్ సిరీస్ మనం అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ 1-0తో కానీ 1-1తో కానీ గెలిచినా మనకి అవకాశాలు ఉంటాయి. లేదా శ్రీలంక సిరీస్ కైవసం చేసుకుంటే ఇంకా దర్జాగా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఆస్ట్రేలియానే కైవసం చేసుకుంది అనుకుందాం శ్రీలంకతో సిరీస్, అప్పుడు ఏమవుతుందంటే పాకిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య 2 టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఉంది కదా, దాంట్లో పాకిస్తాన్ సిరీస్ గెలవాలి, లేకపోతే కష్టం. సో లాస్ట్ది కొంచెం టఫ్ అనుకోవచ్చు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాకి ఒక్క మ్యాచ్ గెలిచినా చాలు, వాళ్ళు WTC ఫైనల్కి అయితే అర్హత సాధిస్తారు. మరి సినారియోస్లో ఏది అద్భుతం చోటు చేసుకుంటుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఇండియా కనుక ఫాలో అని ఆడి ఉండుంటే ఖచ్చితంగా మన యొక్క పర్సంటేజ్ అనేది పడిపోయేది. దానివల్ల బెనిఫిట్ అయింది మనకి ఈరోజు అని చెప్పుకోవచ్చు, ఇంత పీసీటీ సాధించామంటే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్తే.